నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో పరిష్కరించిన రెవెన్యూ క్లినిక్ల దరఖాస్తులు భీమవరంలో ప్రకటించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారిని 100 కేజీల బంగారంతో అలంకరించనున్న భక్తులు వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి. శాస్త్ర విజ్ఞానం ద్వారా సమాజాభివృద్ధి. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో విద్యార్థులకు ఉద్బోధించిన సైంటిఫిక్ మెజిషియన్ మదన గోపాలరెడ్డి. తణుకు నూతన న్యాయవాదులకు బార్ ఎన్రోల్మెంట్ టెస్టుపై అవగాహన కలిగించిన లాయర్స్ యూనియన్ ప్రతినిధులు. తాడేపల్లిగూడెంలో 10వ తరగతి విద్యార్థికి 10,000, ఆటో డ్రైవర్కు 5,000 ఆర్థిక సహాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి. అభినందించిన ప్రజలు. జనాభా లెక్కింపు డేటా వాస్తవాలకు అద్దం పట్టేలా ఉండాలి. అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు. సినిమా థియేటర్ల వద్ద చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. రాజోలు ప్రెస్ మీట్లో అభిమానులను హెచ్చరించిన పోలీస్ సీఐ సురేష్ బాబు. తల్లి బిడ్డ మరణాల శాతాన్ని నివారించేందుకు పటిష్టంగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం. ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. వేలేరుపాడులో సంభవించిన అగ్ని ప్రమాదం. 2 ఇళ్లు దగ్ధం, 2 మహిళలు మృతి. జిల్లాలో 20 విడతలుగా నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ల ద్వారా 433 దరఖాస్తులు పరిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 755 దరఖాస్తులు అందగా వాటిలో 286ను పరిష్కరించడం జరిగిందన్నారు. అర్హతలు నిబంధనల ప్రకారం 147 దరఖాస్తులను తిరస్కరించగా ప్రస్తుతం 322 దరఖాస్తులు వివిధ దశల్లో పరిష్కార ప్రక్రియలో ఉన్నాయని వివరించారు. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని 100 కేజీల బంగారంతో అలంకరించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. పట్టణంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం ప్రాజెక్టు కమిటీతో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం అమ్మవారికి 51 కిలోల బంగారం వివిధ రూపాల్లో అలంకరించి ఉందన్నారు. ఇంకా దేవస్థానం వద్ద 23 కిలోలు ఉందని, ప్రస్తుతం 20 కిలోలతో ఆభరణాలు తయారు చేస్తామన్నారు. రామదేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారికి 2009 సంవత్సరంలో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఉండగా అమ్మవారికి బంగారు చీర ప్రపోజల్ పెట్టాం. సుమారుగా ఈ రోజు వరకు 54 కేజీల బంగారంతో అమ్మవారికి వస్తువులు చేయించాం. మరలా గతంలో భక్తులు సమర్పించిన బంగారం 23 కేజీల 429 గ్రాములు బంగారం ఇప్పుడు అమ్మవారిది రెడీగా ఉంది. దాంతో కూడా వస్తువులు చేయాలని చెప్పి ఆలోచన చేసి దేవాదాయ ధర్మదాయ శాఖ వారికి తెలియజేస్తే దేవాదాయ కమిషనర్ గారు, మంత్రి గారు, డిప్యూటీ కమిషనర్ గారు వీరందరూ ఆలోచన చేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ 23 కేజీల బంగారాన్ని అమ్మవారికి ఐటెం చేయటానికి శాంక్షన్ ఇచ్చారు. అలాగే మిగిలిన బంగారం ఇంకా 15 కేజీలు కలెక్ట్ చేస్తే అమ్మవారికి పూర్తవుతుంది. దానికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కమిటీని ఇచ్చారు. ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ వారు పూర్తి సహకారాన్ని అందించారు. వారి సహకారంతో అమ్మవారికి 100% బంగారపు నిలువెత్తు చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి కమిటీ సభ్యులను కూడా నిర్మించడం జరిగింది. దీనికి ఎండోమెంట్స్ వారు పూర్తి సహకారాన్ని అందించినందుకు కమిషనర్గా డిప్యూటీ కమిషనర్ గారు కాకినాడ, జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ రాజమండ్రి నుంచి వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు వస్తువులు చేయటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ప్రాజెక్టు కమిటీ సభ్యులు రమేష్ అగర్వాల్, కుంట్ల వెంకట నారాయణ, బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలి పాల్గొన్నారు.
ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ భీమవరంలో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధి విధానాలు, బాధ్యతలు, అమలు ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తణుకు ఎమ్మెల్యే టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆర్మిల్లి రాధాకృష్ణ చెప్పారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ, అమలాపురం పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులకు మంగళవారం నిర్వహించిన శిక్షణా తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల సన్నద్ధత, ఓటరు జాబితా నిర్వహణ, క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలపై సమగ్ర అవగాహన కలిగించారు. తణుకు రామకృష్ణ సేవా సమితి, వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో బాలబాలికలకు మే 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరం మంగళవారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించే అంశాలను సైంటిఫిక్ మెజిషియన్, మోటివేషనల్ ట్రైనర్ బాపతు మధునగోపాలరెడ్డి బోధించారు. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల ప్రదర్శనతో పాటు శాస్త్రీయ వివరణ ఇచ్చారు. ఇంకా న్యూటన్ గమన సూత్రాలు, అపకేంద్ర బలం, బెర్నౌలీ సూత్రం, లాప్లాస్ లా, శక్తి రూపాంతరం లాంటి విజ్ఞాన శాస్త్ర సూత్రాలు, నీటితో మంటలు, బాటిల్ ర్యాకెట్, జంపింగ్ బాటిల్స్, బెలూన్ గేమ్స్ తదితర మ్యాజిక్లో కనిపించే సైన్స్ ప్రయోగాలను చేసి చూపెట్టారు. అనంతరం గోపాలరెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయ విషయాలు విని చదివిన దానికంటే చూడడం వల్ల బాగా అర్థమవుతుందన్నారు. మరి నీటితోటి మంటలు సృష్టించడం అంటే ఇదొక జస్ట్ సౌండ్ అప్లై చేయగానే ఇది మూవ్ అయింది తప్ప ఇది అలాగే ఉందన్నమాట. గ్లాసే కదా, నీళ్ళన్నీ పడిపోతాయి. పెట్టేసి లేచిపోండి. నిర్వహణ కమిటీ ప్రతినిధి కోడూరి గిరీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వల్లభనేని రవీంద్ర, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, బొద్దాని శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎన్నికలలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తణుకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. లేకుంటే ప్రజలను సమీకరించి ఉద్యమాలను నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన డిఎస్సిను సమర్థవంతంగా నిర్వహించి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వి సీతారాం, పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, గెళ్ల జగన్, ఏరపట్టి రామకృష్ణ, సుమాల సాయిలు పాల్గొన్నారు. న్యాయ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎన్రోల్మెంట్ టెస్టులో పాల్గొనే అభ్యర్థుల కోసం ఆల్ ఇండియా లాయర్లు యూనియన్ తణుకు శాఖ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహణపై మంగళవారం అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించేందుకు ఎన్రోల్మెంట్ టెస్టును విధిగా ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మోడల్ ఎగ్జామ్స్ తణుకులో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొత్తగా న్యాయవాదులైన వారు ఎవరైతే ఉన్నారో వారు బార్ కౌన్సిల్ ఎగ్జామ్ రాయడానికి ఇదొక మోడల్ టెస్ట్గా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ గతంలో లాగా బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత అందులో పాస్ అయిన తర్వాత వాళ్ళు అడ్వకేట్స్గా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో పిల్లలకి ఏంటంటే అవగాహన కల్పించడానికి బార్ కౌన్సిల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అవగాహన కల్పించడం, ఆల్ ఇండియా లెవెల్లో అవగాహన కల్పించడానికి ఎగ్జాము ఐలు తరఫున ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మన తణుకులో జరుపుతున్నాము.
బార్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునుస్వామి, సభ్యులు మల్లిపూడి సువర్ణరాజు, ధనాల అప్పారావు, కాసాని వెంకన్నలు పాల్గొన్నారు. వివిధ కోర్సులలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు సాంస్కృతిక రంగాలలో కూడా శిక్షణ పొందితే అదనపు అర్హతగా అభివృద్ధి చెందగలరని తణుకు శ్రీ పద్మజ నృత్య కళాక్షేత్రం వ్యవస్థాపకురాలు పణతుల పద్మజ చెప్పారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన కూచిపూడి, రింగ్, వెస్ట్రన్, ఫోక్ డాన్సుల శిక్షణా తరగతుల ముగింపు సభలో మంగళవారం ఆమె పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా డాన్స్ లాంటి అంశాలలో శిక్షణ పొందిన వారికి మంచి ఆరోగ్యం చేకూరగలదన్నారు. అనంతరం విద్యార్థులకు అర్హతా పత్రాలను, జ్ఞాపికలను పద్మజ అందజేసి అభినందించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని షణ్ముఖ ఆంజనేయరాజు కళా మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలబాలికలు తాము నేర్చుకున్న డాన్స్ ప్రక్రియలను ప్రదర్శించి అలరించారు. అందరికీ నమస్కారం అండి. మాది శ్రీ పద్మజ నృత్య కళాక్షేత్రం సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసాము. గత 10 yearsగా సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఈ ఇయర్ కూడా సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 200 మంది సంవత్సరం సమ్మర్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇవాళ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు వైఎస్ఆర్ మున్సిపల్ పార్క్లో. అలాగే మమ్మల్ని నమ్మి జాయిన్ చేసిన తల్లిదండ్రులందరికీ కూడా మా ఈ శ్రీ పద్మజ నృత్య కళాక్షేత్రం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ మా పిల్లల్ని పెర్ఫార్మెన్స్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.